సాయిబాబా అంటే చాలా ఇష్టం నాకు. సాయిబాబా మీద అది ఏమంటారు, భక్తితో ఈ లైఫ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో ఇంకా కొద్ది రోజుల్లో పెళ్ళి అయిపోతుంది. హస్బెండ్ మొహం చూపించట్లేదు ఎందుకనేసి చాలామంది అంటున్నారు. సో చూపిస్తా తొందరలోనే, ఒక 2-3 డేస్ అంతే చూపిస్తాం, ఫోటో పెడతా. కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి అబ్బా. ఏందేందో కామెంట్స్ పెడతారు, ఎన్నోది అది ఇది అని. ఎందుకన్నా ఏమొస్తుంది చెప్పండి అట్లా కామెంట్స్ పెడితే? నా గతం గురించి మీకు ఎవరికి ఏం తెలియదు, దాని గురించి నేను మీకు ఎవరి గురించి చెప్పాలనుకోవట్లేదు, తలుచుకొని నేను బాధపడాలనుకోవట్లేదు. ఇక దానికి మీరు ఎన్నోది అది ఇది కామెంట్స్ పెడతారు ఎందుకు చెప్పండి? నన్ను చేసుకోబోయే అబ్బాయికి లేని ఇంట్రెస్ట్ మీకెందుకు, వాళ్ళ ఫ్యామిలీకి లేని ఇంట్రెస్ట్ మీకెందుకు? దాని గురించి ఒక మాట చెప్పండి. సో అవసరం లేదు. ఏ ఆడపిల్లైనా ఒక నింద పడుతుంది అంటే ఏమంటారు, నింద పడుతుంది అంటే కూడా ఆ నిందను భరించుకుంటూ కూడా ఒక వదిలేసుకొని అన్ని కట్టలు తెచ్చుకొని వచ్చిందంటే ఏదో గట్టి రీజన్ ఉంటేనే కదా వచ్చేది. అంత ఈజీగా ఎందుకు వస్తుంది చెప్పండి? తెలియదు మీకు ఎవరికి నా గతం గురించి. సో దాని గురించి ఇంకా మాట్లాడకండి. కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తున్నా, దీని గురించి మాట్లాడండి, దీని గురించి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, దీని గురించి ఫ్యూచర్లో ఎలా ఉండాలి, సో ఎలా మెసులుకోవాలి, దాని గురించి నాకు కామెంట్స్ చేయండి. ఇలా ఉండు చెల్లె, ఇలా చెయ్యి అక్క, సో అలా చెప్పండి. కానీ నా గతం గురించి ఎందుకు చెప్పండి? సరే, ఏదో కానీ చాలా భయం అయితే అవుతుంది. ఇంకా చాలామంది అయితే నాకు బ్లెస్సింగ్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. బ్లెస్సింగ్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. పెళ్ళికి అందరూ రండి. ఆల్రెడీ కార్డు నేను ఇన్స్టాలో పెట్టేసిన, ఒకసారి విజిట్ చేయండి నా ఇన్స్టా, మీకు అర్థమవుతుంది పెళ్ళి డేట్ ఎప్పుడు ఏంటి అనేది. సో వచ్చి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఒకవేళ రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి, యూట్యూబ్లో కూడా కామెంట్ చేయండి. హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని ఏదో ఒకటి చేస్తారు కదా, బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి. సో మా పేరెంట్స్, మా తమ్ముడు వాళ్ళు చూసి చెప్తున్నారు, నాకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. ఇప్పుడు కొత్తగా లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా, సో దాని గురించి మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. కానీ ఆ కామెంట్ ఈ కామెంట్స్ చెప్తే చూసే అబ్బాయి ఏమనుకుంటారు చెప్పండి? ఒకసారి ఆలోచించండి. మీరు ఎందుకు ఇట్లా కామెంట్స్ చేస్తున్నారు? ఏమొస్తుంది అంత ఏందో ఏం అర్థం అవ్వట్లేదు. కానీ ఏదేమైనా కానీ పెళ్ళి తర్వాత లైఫ్ పెళ్ళి ముందులా ఉండదు. నాకు నచ్చిన ఫుడ్ వండుకొని తినలేను, నాకు నిద్ర వచ్చినప్పుడల్లా పడుకోలేను, మా అమ్మతో ఇట్లా గొడవ పడతాను, వాళ్ళతో అలా గొడవ పడలేను, నోరు పెద్దగా చేయలేను, అరవలేను. అంటే నాకు కోపం చాలా ఎక్కువ. మా మమ్మీ భరించింది, వాళ్ళు భరిస్తారో లేదో తెలియదు. ఏదేమైనా కానీ అమ్మ చాలా గ్రేట్ అబ్బా. ఎక్కువసేపు పడుకున్నా ఏమన్నది, ఏ పడుకోలేదు అంటది. మనం ఎంత ఎదిగినా చిన్న పిల్లలాగానే కనిపిస్తాం మన అమ్మకి. కానీ మిగతా వాళ్ళకి అలా కాదు కదా. చిన్న ఏజ్ అయినా పెద్ద అమ్మాయిలాగానే ట్రీట్ చేస్తారు. మనకు 30 ఏళ్ళు వచ్చినా, 50 ఏళ్ళు వచ్చినా, 100 ఏళ్ళు వచ్చినా మన అమ్మకి మాత్రం మనం ఎప్పుడు చిన్నపిల్లలమే తనని ట్రీట్ చేస్తుంది మనల్ని. ఏంటో ఏమర్థం అవ్వట్లేదు. సేమ్ మమ్మీలాగా చూసుకుంటుంది మా అత్త. ఐ హోప్ 100% నాకు నమ్మకం ఉంది, బాగానే చూసుకుంటుంది మా అత్తమ్మ. ఏంటి అర్థం అవ్వట్లేదు. సో నా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంటున్నా, మళ్ళీ బాధపడుతుంది కదా, ఇష్టంగా చేసుకుంటుందేమో అనుకుంటున్నారేమో. సో అలా ఏం లేదు, నాకు చాలా ఇష్టపూర్వకంగానే చేసుకుంటున్నా పెళ్ళి. కానీ కొంచెం భయం వేస్తుంది. సో ఎలా ఉంటుందో లైఫ్ అని చెప్పేసి చాలా కొంచెం భయం వేస్తుంది. సో ఏమో ఇంకా తెలియదు. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మీ బ్లెస్సింగ్స్ ఉంటే అంత మంచిగానే ఉంటుంది కదా. నాకంటూ పెద్ద ఫ్యామిలీ ఏం లేదు, చిన్న ఫ్యామిలీయే నాది. తర్వాత అంతకుముందు ఇన్స్టా స్టార్ట్ చేయకముందు నా బాధలు ఆనందాలు చెప్పుకోవడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఫ్రెండ్స్తో చెప్పుకునేదాన్ని, కానీ వాళ్ళు ఏం చేస్తుండే అంటే వినేంతసేపు వింటుండే, తర్వాత నన్ను నువ్వు ఇట్లా అట్లా అనేసి ఎత్తిపడుపు మాటలు అంటుండే. సో తర్వాత నేను చెప్పుకోవడం బంద్ చేసిన. ఇన్స్టా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నా బాధ అయినా సంతోషం అయినా ఏదైనా ఇన్స్టా కానీ యూట్యూబ్లో షేర్ చేసుకోవడం వల్ల చాలా వరకు నా బాధ అనేది పోయింది. సో మీరు కూడా మీతో షేర్ చేసుకుంటున్నా అంటే మీరు నా ఫ్యామిలీ పర్సన్సే కదా. ఇంకొంతమంది ఈ వీడియోలు పెడుతుంది, ఆ వీడియోలు పెడుతుంది,
పొలిటికల్గా తిరిగితే పొలిటికల్ వీడియోలో పెట్టాలి అనేసి అంటున్నారు. సో నాకు అలా ఏం లేదు. నా లైఫ్లో జరిగే ప్రతి మూమెంట్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఎగ్జాంపుల్ పెళ్ళి ఎంగేజ్మెంట్ కానీ ఆ వీడియో ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నా కదా. సో అవన్నీ కూడా మీరందరూ నా ఫ్యామిలీ పర్సన్స్ కాబట్టి మీతో నేను షేర్ చేసుకుంటున్నా. ఈ వీడియోలో పెట్టాలని రూల్ ఏం లేదు కదా. సో పొలిటికల్ లైఫ్ అంటే పొలిటికల్ది, నా పర్సనల్ లైఫ్ అంటే పర్సనల్ది, పెళ్లి లైఫ్ అంటే పెళ్ళిది. సో కొంచెం నన్ను అపార్థం అయితే చేసుకోకండి. సో ఇప్పటివరకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన ప్రతి అందరికీ, ఇంకా బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్.